జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది ఆ వార్ మూలంగా. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వక్రించి సూర్యుడితో కలిసి ఉన్నారు. దాని మూలంగా మీకు ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు కూడా మీకు దశమ స్థానంలో గురువుతో కలిసి ఉన్నారు. కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో 20వ తారీఖు నుంచి చాలా బాగుండబోతోంది. ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో శని భగవానుడు వక్రించి ఉండి బలంగా ఉన్నారు. మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయడం జరుగుతుంది. వీసా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మానసికంగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఈ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే అప్పు కనుక ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వకండి. మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.